ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పెసర్లు, లంచ్కి పప్పుచారు అండ్ ఫ్రై, చిక్కుడుకాయ కూర, గుడ్లు, బాయిల్ ఎగ్స్ అండ్ అరికెలు అండ్ అన్నం. చాలా రోజుల తర్వాత తలస్నానం చేయాలి కాబట్టి కుంకుడుకాయలు దంచుకుంటున్నాను. ఈ కుంకుడుకాయలు దంచుకోవడం ఓకే, కానీ దాంట్లో ఉన్న గింజ కొడితే బుల్లెట్ షాట్ కొడుతుంది చూడు, వాసిపోతుంది ఎక్కడ కొడితే అక్కడ. కుంకుడుకాయలు నేను డైరెక్ట్గా పెట్టుకోకుండా మందారాకులు దాంట్లో యాడ్ చేస్తా, ఎందుకంటే హెయిర్కి కండిషనింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా పులుసు పిండి ఇది నెత్తికి పట్టిస్తే షాంపూ లాగా పనిచేస్తుంది. స్నానం అంతా అయిపోయింది, వచ్చేసిన కళ్ళలో కూడా కుంకుడుకాయ పడింది. జాగ్రత్తగా ఉండాలి చేసుకునేటప్పుడు. నీళ్ళనే అనుకుంటాం కానీ అది కుంకుడుకాయ రసం అయి ఉంటుంది, పడినాక తెలుస్తుంది. ఘోరంగా మంటలు వేస్తుంది. ఐ డ్రాప్స్ వేసేసుకోవాలి, ఐ డ్రాప్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ కుంకుడుకాయ రసం పడిన కన్ను ఉంది కదా, దాంట్లో నుంచి ఊసు అనేది బయటికి వస్తుంటుంది. ఆ ఊసు బయటికి వెళ్తే నొప్పి వెళ్ళిపోతుంది. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన లంచ్ టైంకి, కానీ లంచ్ చేయబోద్ది అయితే లేదు. అక్కడ ఖారీ బిస్కెట్ కనిపిస్తే ఖారీ బిస్కెట్ వెంటనే ఛాయ్లో వేసేసుకొని తినేసిన. ఎంత టేస్టీగా ఉందో అసలు. అయిపోయి ఒక గ్లాస్ ఛాయ్ తాగేసినాం కదా, లంచ్ అయిపోయింది. ఇంకా ఆకలే లేదు, డైరెక్ట్ డిన్నరే చేయాలి. ఇంకా నోర్లు కాలుతున్నా కూడా ఎట్లా తింటున్నా సిగ్గు లేకుండా. ఖారీ బిస్కెట్లు ముంచుకొని తిన్నాక లాస్ట్ మిగిలిన ఛాయ్ ఉంటుంది, టేస్టు మాకి కిరికిరి. తిన్నాక కొద్దిసేపు పండుకున్నాక డిన్నర్ టైం అయిపోయింది. 6 గంటలకు డిన్నర్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ నానబెట్టుకున్న సజ్జ దోశలు తీసుకొని బయటకు తీసుకొని వేసుకోవడం జరిగింది. దానిపైన కొంచెం నెయ్యి చల్లుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. దోశ తీసుకొని ప్లేట్లు వేసేసుకొని జరింత పచ్చడి వేసుకొని కొంచెం అంత పెరుగు వేసుకొని తినేసిన. సడన్గా గుర్తొచ్చింది, వాషింగ్ మిషన్ నుంచి డోర్ మ్యాట్స్ ఉతికినా కదా, అవి తీసి ఆరేసిన. అంతలోపు మా ఇంటికి ఒక ఆవు వచ్చింది. అంతలోపు మా మమ్మీ కొన్ని వస్తువులు ఆర్డర్ చేసింది. అవి ఏంటంటే శారీలు పెట్టుకునేదన్నమాట. చిన్నప్పుడు మనము మూటలల్లో కట్టి చీర ఎట్లా పెడతారు, చీరలన్నీ ఖరాబ్ కాకుండా అట్లనే మూటలు కట్టకుండా గలీజ్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఆర్గనైజర్స్ వచ్చినాయి అనమాట. దాంట్లో శారీలు పెట్టుకోవాలి, పెట్టేసి జిప్ వేసేసేయాలి. వేసిన తర్వాత నీకు ఏ శారీ అని ఎట్లా కనిపిస్తుంది అంటే, అక్కడ నెట్ ఉంది కదా, మెష్ లాగా ఉంది కదా, దాంట్లో నుంచి మనం డిజైన్స్ చూసుకోవచ్చు అనమాట, శారీ డిజైన్స్. అదే శారీ తీసుకొని సెలెక్ట్ చేసుకొని బయటకు తీసుకొని వేసుకోవడమే. రేపటికి బ్రేక్ఫాస్ట్కి పెసర్లు నానబెట్టేసిన. ఈరోజు పెసర్లు అయిపోయినాయి కాబట్టి వారం సరిపడా బఠానీలు తీసుకొస్తే ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. రేపు కూరల్లో కూడా వేయడానికి పనికి వస్తాయని చెప్పేసి ఒలిచి పక్కన పెట్టేసినాం అనుకో, అప్పుడప్పుడు అట్లా తీసుకొని ఏ కూరలు అంటే ఆ కూరల్లో వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది లైఫ్. నాదైతే డిన్నర్ అయిపోయింది. మా వాళ్ళకి కూడా దోశలు వేయాలి కదా, వేసేసి వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో, వాళ్ళ డిన్నర్ కూడా అయిపోతుంది, తిని వండుకోవచ్చు అని చెప్పేసి. ఏంటది మూతి ఇట్లా తెరవాల్సి వస్తుంది. నేను ఎంత సంపద ఉన్నా కూడా దేవుడితోని ఆ కనెక్షన్ లేకపోతే, మన అంతరాత్మతోని ఆ కనెక్షన్ లేకపోతే అది బూడిదతోనే సమానం. పెద్దగా పూజలు చేసేసి ఇంతకాలం ఆర్భాటంతో ఉండే అవసరం లేదు. కొంచెం చిన్నగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు ఇది ఇచ్చినావు, వెరీ థ్యాంక్ఫుల్, చాలా మంచిగా అనిపించింది అని చెప్పి ఆయనని పొగుడుతుండాలి. ఆయన ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకొని ఉండాలి చాలు. మస్తు రోజుల నుంచి నాకు ఏదో డిస్కనెక్షన్ ఫీల్ అవుతుంది. దేవుడి నుంచి దూరం అయిపోతున్నానేమో నేను. దేవుడు అంటే మన లోపల ఉన్న ఆత్మ నుంచి నా ఆత్మ నుంచి నేను దూరం అయిపోతున్నానేమో అని చెప్పి ఫీలింగ్ ఉండే. ఈరోజు మనం ఎంత పారాయణం చేసినా కూడా శ్లోకంలో ఉన్న అర్థం తెలుసుకోకుంటే ఎంత పారాయణం చేసి ఎన్ని 100 సార్లు చేసినా వేస్ట్. అయితే దేవుడికి చెప్పిన, నేను నిన్ను మర్చిపోతున్నా, కొంచెం నా మీద దృష్టి పెట్టి నేను నిన్ను గుర్తుపెట్టుకునేలాగా చూసుకో. ఆయన విన్నాడేమో మరి.
నా నోట్లో తిరుగుతుంది, విష్ణు సహస్రనామం తిరుగుతుంది 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 తిరుగుతుంది. అట్లా నన్ను మెల్లమెల్లగా 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 నేను ఉన్నా, నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పేసి నాకు చూపించిండు ఆయన. సో గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచిగా అనిపించింది. రోజు ఇంతే చిత్తశుద్ధితోని మళ్ళీ మళ్ళీ పనిలో ఉన్నా కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ ఉండాలని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, మళ్ళీ ప్రయత్నిస్తున్నా. మనం ఎంత కలుపుకొని తినా మమ్మీ చేతిని ఒక బుద్ధ తింటే అది వేరేనే ఉంటుంది. ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ వారంకి సరిపడా ఏ కూర చేసినా దాంట్లో కొంచెం ఆకుకూర పడేస్తే మనకు హెల్త్ మంచిగా ఉంటుంది, ఇంకొకటి తిన్నట్టు ఉండదు, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే అవసరం ఉండదు, ఇట్లా ఈజీగా అవుతుంది అన్నమాట టాస్క్. ఫ్రెష్ ఫ్రమ్ ద ఫామ్ 20 రూపాయలు కట్టంట. మేమంతా సామాన్ చదువుకున్నాం కదా, ఆ కూరలంతా ఒక దగ్గర ఏరేస్తున్నాము. ఒక దగ్గర ఏరిన తర్వాత పుదీనా ఆకులు, పుదీనా ఉన్నాయి కదా, ఇవి సపరేట్ చేయాలి. ఆవులు తినవన్నమాట, వేరేవన్నీ తింటే కానీ పుదీనా వాటికి నచ్చదు ఎందుకో ఏమో. నాకు ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాస. అంత తిని పండుకున్నాం అనేసరికి ఆకలి స్టార్ట్ అయితే కొన్ని బేర్లు మచ్చదానిలోకి తీసుకొని తిని పండుకున్నా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బాయ్.